कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के इलाके वार्ड नंबर 2 में कांग्रेस पार्टी के कंटेस्टेड एमएलए कैंडिडेट श्री गणेश के हाथों बीजेपी के कई सीनियर लीडर्स ने कांग्रेस पार्टी ज्वाइन कर ली, जिसमें सीनियर लीडर नागेश अन्ना और यादगिरी भी मौजूद थे। मीडिया से बात करते हुए श्री गणेश ने बताया है कि चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब के बेहतर डेवलपमेंट के काम और इलेक्शन में दिए गए 6 गारंटी स्कीम्स को पूरा करने की वजह से अवाम में एक भरोसा आया है। इसीलिए दूसरे पार्टी से कई लीडर्स कांग्रेस पार्टी में ज्वाइन हो रहे हैं। इस ज्वाइनिंग प्रोग्राम में कांग्रेस पार्टी के सीनियर लीडर और पीसीसी सेक्रेटरी बलवंत रेड्डी, सीनियर लीडर्स गजवेल भरत, सीनियर लीडर श्रीहरि, सीनियर लीडर श्रीनिवास और तमाम कांग्रेस पार्टी के कार्यकर्ता यहां पर मौजूद थे। आइए देखते हैं इसकी तफसीलात। మన వార్డుకు చెందిన వివిధ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం, వారి ఆహ్వానించడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఇంతమంది మహిళలు, ఇంతమంది నాయకులు అందరూ రేవంత్ రెడ్డి అన్నగారి నాయకత్వంను చూసి రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఎంపీ సునీత మహేందర్ రెడ్డి గారిని, ఇంకా అసెంబ్లీలో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఎవరికి టికెట్ వస్తే వారు గెలిపించాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున వీరందరూ జాయిన్ కావడం జరిగింది. నిజంగానే వారు ఏదైతే 6 గ్యారెంటీలు హామీ ఇచ్చారో ఎలక్షన్కి ముందు, ఆరు గ్యారెంటీలు సగం కన్నా ఎక్కువ పాస్ అయిపోయినాయి. ముందుగా అందరు మహిళలకు బస్సులలో ఉచితంగా ప్రయాణం ఇవ్వడం జరిగింది. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే మహిళలకు ఇచ్చిన మాట, మహిళలకు ఆర్థికంగా భారం కాకుండా ప్రయాణం ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళకి వీలయ్యే విధంగా అందరికీ సౌకర్యం కల్పించినందుకు, కరెంటు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చినందుకు, సిలిండర్ అంతకుముందుకు 900 రూపాయలు ఉంటే వారి రాగానే వెంటనే వీళ్ళకు 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ లేకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వీరందరూ చూస్తున్నారు, గత 3 నెలల నుంచి బీజేపీ వాళ్ళు గెలిచినా కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యే గెలిచినట్టయితే అన్ని విధంగా డెవలప్మెంట్ అవుతుంది. అధికారులు కూడా మాట వింటారు. పార్టీ కూడా ఎవరు కూడా ఇక్కడ ఎమ్మెల్యే లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా, ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుంది. అంతకుముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంతో మాట్లాడి దీని స్కైవేలు కడతాము, ఈ రోడ్ని విస్తరిస్తామని చెప్పారు. కానీ వాళ్ళతో ఏమి సాధ్యం కాలే. కేవలం 100 రోజులనే వారు ఆ ఎలివేటెడ్ కారిడార్కి శంకుస్థాపన చేయడం, భూమి పూజ చేయడం, అదొక పనులు కూడా స్టార్ట్ చేయడం చాలా గొప్ప విషయం. ఈరోజు ఎన్నో సంవత్సరాలు కాంది ఆయన 100 రోజులను చేశాడు. అలాంటి ఎన్నో పనులు చేయగలుగుతాడు. ప్రతి చిన్న విషయం ఆయన వారికి అవగాహన ఉంది. ముఖ్యంగా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వారు కూడా ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీ మెర్జర్ చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మెర్జర్ కూడా కావడం చాలా అవసరం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరడం అనంటే గతంలో అనేక పార్టీలు అనేక రకాలుగా చేశారు. కానీ ఈరోజు గణేష్ అన్న చేసినటువంటి కార్యక్రమాలు మాకందరు కూడా నచ్చినాయి. పబ్లిక్కు ఇబ్బంది ఉంటున్నటువంటి కార్యక్రమాలు చేశాడు. మంచినీళ్ళు తాగిపించాడు, రోడ్లు వేసిపించాడు, లేకపోతే మిగతా కార్యక్రమాలు చాలా చేయించాడు. కాబట్టి గణేష్ అన్న ఎక్కడ ఉన్నా కానీ ఆయనకు మేమందరం కూడా సపోర్ట్ చేసి గెలిపిస్తామని చెప్పి కూడా కోరుకుంటూ, ఈరోజు ఇటువంటి ఉన్న వల్ల అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేద్దాం. రేపు రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతోటి గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.